హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైస్ కార్డ్ విభజన, రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ చాలా అంటే చాలా సెన్సిటివ్ మేటర్. యూట్యూబ్ ఛానల్స్లో మీరు ఇప్పుడే వెళ్ళండి, రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ ఆప్షన్ వచ్చింది, మీరు అప్లై చేసుకోండి అని చెప్పేసి అన్ని యూట్యూబ్ ఛానల్స్లో చెప్తూనే ఉన్నారు. రోజు మా ఆఫీస్కి జనాలు వస్తూనే ఉన్నారు. సార్ రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ ఉందండి, ఆప్షన్ వచ్చిందండి కదా సార్, మేము కొత్తగా మ్యారేజ్ అని స్ప్లిట్ చేయాలనుకుంటున్నాం, నా భర్త చనిపోయారు, నేను స్ప్లిట్ అవ్వాలనుకుంటున్నాను. సో రకరకాల కారణాలతో జనాలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు, ఆఫీస్కి వస్తూనే ఉన్నారు. సో కేవలం యూట్యూబ్లో మిస్లీడింగ్ చేయడం వల్ల ఇది జరుగుతూ ఉంది. రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ ఆప్షన్ సచివాలయంలో ఇంకా ఇవ్వలేదు. ఇచ్చారు, ఒక గంట ఇచ్చారు, ట్రయల్ బేస్ చేశారు, తీసేశారు, ఆప్షన్ తీసేశారు. జస్ట్ 1 hour ఉంచారు, జస్ట్ ట్రయల్ బేస్ మీద తీసేశారు. బట్ యూట్యూబ్లో మాత్రం స్ప్లిట్ ఆప్షన్ ఇచ్చారు, మీరు అప్లై చేసుకోండి, స్ప్లిట్ ఆప్షన్ ఇచ్చారు, మీరు అప్లై చేసుకోండి. దయచేసి మీరు వాటిని నమ్మాల్సిన అవసరం లేదు, మీరు మిస్లీడ్ అవుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. మీరు సచివాలయానికి వెళ్ళినా, గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళినా అక్కడ రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ ఆప్షన్ లేదని చెప్తారు. ఎందుకని చెప్తారంటే రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ ఇంకా వాళ్ళకి ఇవ్వలేదు. సో ఇస్తే ఎవరికి ఇస్తారు? డిస్లెస్టెంట్ వారికి ఇస్తారు సచివాలయంలో. బట్ స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఇప్పుడు ఇచ్చారా? ఇవ్వలేదు. సో మీ పనులు మానుకొని మీరు సచివాలయంకి వెళ్ళినా ఉపయోగం ఉండదు, ఎందుకంటే స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఇవ్వలేదు. దయచేసి యూట్యూబ్ ఛానల్లో వస్తున్న ఆ వీడియోస్ మాత్రం దయచేసి నమ్మకండి. సో ఈ వీడియోలో నేను స్ప్లిట్టింగ్ ఆప్షన్ సంబంధించి, ఓకే స్ప్లిట్టింగ్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు, బట్ ఒక వారం రోజులు అవ్వచ్చు, ఒక 10 రోజులు అవ్వచ్చు, స్ప్లిట్టింగ్ ఆప్షన్ అయితే వచ్చి తీరుతుంది. ఎందుకంటే స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఇస్తేనే కొత్త రైస్ కార్డులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రింట్ ఎస్ఆర్నో. ఇప్పుడు భర్త చనిపోతే భర్తను రైస్ కార్డులో తీయకుండా కొత్త రైస్ కార్డు ఇచ్చి ఉపయోగం ఉంది అంటే, పాత రైస్ కార్డు మళ్ళీ రీప్రింట్ ఇస్తే ఖచ్చితంగా స్ప్లిట్ చేయాలి భర్తని. భార్య చనిపోతే భార్యని స్ప్లిట్ చేయాలి, ఎవరు చనిపోతే వారు స్ప్లిట్ డిలీట్ చేయాలా. అలాగే కొత్త రైస్ కార్డు కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం అవకాశం ఇవ్వాలంటే ముందు స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఇవ్వాలి కొత్త రైస్ కార్డుల కంటే ముందు. అందువల్ల కొత్త రైస్ కార్డుల కంటే ముందు స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఖచ్చితంగా వారం లేదా 10 రోజులు వచ్చి తీరుతుంది. బట్ ఆ సమయానికి మీరు ఆ పర్టికులర్ డాక్యుమెంట్స్తో సిద్ధంగా ఉన్నారా లేదా, అసలు స్ప్లిట్టింగ్ ఆప్షన్స్ మీకు అవకాశం ఉందా లేదా అనేది తెలుసుకుంటారు. ఈ వీడియో మీకు అవేర్నెస్, అవగాహన, స్ప్లిట్టింగ్ ఆప్షన్పై పూర్తి అవగాహన ఇవ్వడం జరుగుతుంది. దయచేసి వీడియో లైక్ చేయండి, ఖచ్చితంగా 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తప్ప ఇంకే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరగదు. ఓకే, టాపిక్లో భాగంగా రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్. రైస్ కార్డ్ అన్నా రేషన్ కార్డ్ అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. రేషన్ కార్డ్ అన్నా రైస్ కార్డ్ అన్నా ఒకటే, రెండు ఒకటే. స్ప్లిట్టింగ్ అంటే విభజన, రైస్ కార్డ్ విభజన. అది 5 రకాలు. ఎన్ని రకాలు అంటే 5 రకాలు. 1 నార్మల్ స్ప్లిట్, 2 విడోవర్ స్ప్లిట్, 3 సింగిల్ మెంబర్ స్ప్లిట్, 4 డైవర్స్ స్ప్లిట్, 5 మ్యారేజ్ స్ప్లిట్. సో 5 స్ప్లిట్ల గురించి మీకు వివరంగా చెప్తాను నేను, ఓకేనా. ఫస్ట్ నార్మల్ స్ప్లిట్ చూద్దాం. ఇప్పుడు నార్మల్ స్ప్లిట్లో ఖచ్చితంగా మినిమం 4 ఉండాలి. మినిమం 4 ఉండాలి. ఎందుకు సార్ నార్మల్ స్ప్లిట్లో మినిమం 4 ఉండాలి అంటే, అక్కడ 4 అంటే తండ్రి, తల్లి, భార్య, అతను. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, నేనున్నాను, అమ్మ, నాన్న, భార్య, ఓకేనా. ఇప్పుడు దీన్ని నార్మల్ స్ప్లిట్ అంటాం. అంటే ఇప్పుడు 2 కుటుంబాలు కూడా కొడతారు. మా అమ్మ నాన్నని ఒక రైస్ కార్డులోకి, నన్ను నా భార్యని ఒక రైస్ కార్డులోకి విడగొడతారు. దీన్ని నార్మల్ స్ప్లిట్ అంటాం, ఓకేనా. ఖచ్చితంగా నార్మల్ స్ప్లిట్లో 4 ఉండాలి. ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో, మీరు మీ నాన్నగారు తర్వాత మీ భార్య గారు కూడా ఒకే రేషన్ కార్డులో ఉంటే మీరు నార్మల్ స్ప్లిట్ ద్వారా విభజించబడాలి. దీనికి సర్టిఫికేట్స్ ఏం కావాలి? 2 ఆధార్లు, ఓల్డ్ రైస్ కార్డు సరిపోతుంది. భార్యాభర్త యొక్క రైస్ కార్డులు, కొత్తగా ఎవరైతే విభజించబడుతున్నారో వాళ్ళ రైస్ కార్డులు, సో ఓల్డ్ రేషన్ కార్డు ఆల్రెడీ మీరు ఒక రైస్ కార్డులో ఉన్నారు కదా, ఆ రేషన్ కార్డు జెరాక్స్ ఉంటే సరిపోతుంది. నార్మల్ స్ప్లిట్ చాలా సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ విడోవర్ స్ప్లిట్, ఓకేనా. విడోవర్ స్ప్లిట్, ఇక్కడ ఖచ్చితంగా పిల్లలు కలిగి ఉండాలి. ఖచ్చితంగా పిల్లలు కలిగి ఉండాలి అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు భార్య భర్త 2 పిల్లలు ఉన్నారనుకోండి, భర్త చనిపోయాడు అనుకోండి, విడో కదా, భర్త చనిపోతే భర్తని డిలీట్ చేయాలి, డెత్ సర్టిఫికేట్ కావాలి, ఓకేనా. డెత్ సర్టిఫికేట్ కావాలి. ఇప్పుడు భర్త చనిపోయాడు, ఇప్పుడు అతని భార్య పిల్లల్ని విడిగా రైస్ కార్డులోకి కొత్తగా రైస్ కార్డు ఇవ్వచ్చు, కొత్త రేషన్ కార్డు ఇవ్వచ్చు. అంటే ఖచ్చితంగా ఇక్కడ విడోవర్, భర్త చనిపోయినా భార్య చనిపోయినా ఖచ్చితంగా వాళ్ళకి పిల్లలు కలిగి ఉంటేనే ఈ యొక్క ఏదైతే విడోవర్ స్ప్లిట్ పనిచేస్తుంది. భర్త చనిపోతే భార్యను పిల్లల్ని సపరేట్ చేస్తారు, భార్య చనిపోతే భర్తను పిల్లల్ని సపరేట్ చేస్తారు. సింపుల్, ఓకేనా. ఇది విడోవర్ స్ప్లిట్. ఇక్కడ ఖచ్చితంగా ఏ సర్టిఫికేట్ కావాలి? డెత్ సర్టిఫికేట్ కావాలి. ఎవరు చనిపోతే భార్య చనిపోతే భార్యది, భర్త చనిపోతే భర్తది, డెత్ సర్టిఫికేట్ కావాలి. ఆధార్ జెరాక్స్లో అప్లికేషన్ ఫామ్ అనేది కామన్. ఓకే, నెక్స్ట్
మనకి డైవర్స్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ ఎక్కడ అంటే విడాకులు డైవర్స్ స్ప్లిట్ అంటాం, డైవర్స్ వాట్ ఎవర్, ఏదైతే డివోర్స్ స్ప్లిట్ ఉందో విడాకులు స్ప్లిట్ అంటాము. ఖచ్చితంగా భార్య లేదా భర్త విడిపోతే, ఒప్పందం మీద విడిపోతే కోర్టు నుంచి తెచ్చుకున్న ఏదైతే విడాకుల సర్టిఫికేట్ డైవర్స్ సర్టిఫికేట్ ఉందో దాంతో వీళ్ళు విడిపోతారు. ఓకేనా? అక్కడ డివోర్స్ సర్టిఫికేట్ కావాలి, ఆధార్లు అప్లికేషన్ ఫామ్ కావాలి. నెక్స్ట్ సింగిల్ మెంబర్ స్ప్లిట్ చాలా ఇంపార్టెంట్. సింగిల్ మెంబర్ స్ప్లిట్, ఇక్కడ సింగిల్ మెంబర్ స్ప్లిట్లో 4 రకాలు ఉంటాయి. సింగిల్ మెంబర్లో ఒకటి విడో, రెండవది విడోవర్, తర్వాత ట్రాన్స్జెండర్, తర్వాత సింగిల్ పర్సన్. ఓకేనా? సో చూద్దాం ఈ సింగిల్ మెంబర్ స్ప్లిట్ని చూద్దాం. ఇప్పుడు సింగిల్ మెంబర్ స్ప్లిట్లో మనకి పిల్లలు ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్మ్యారీడ్ ఉమెన్ ఉన్నారండి, అన్మ్యారీడ్ ఉమెన్ ఉన్నారు, 50 సంవత్సరాలు దాటింది, సింగిల్గా స్ప్లిట్ చేయొచ్చు. అన్మ్యారీడ్ మెన్ ఉన్నాడు, 50 సంవత్సరాలు దాటింది, సింగిల్గా స్ప్లిట్ చేయొచ్చు. సపరేట్ రైస్ కార్డు కోసం స్ప్లిట్ 50 years అబోవ్ ఉండాలి, మ్యారీడ్ అవ్వచ్చు, అన్మ్యారీడ్ అవ్వచ్చు. అలాగే విడోవర్కి పిల్లలు లేకపోతే, ఈ కండిషన్లో పిల్లలు లేరు, సింగిల్ మెంబర్ స్ప్లిట్ చేస్తారు, సింగిల్ మెంబర్గా స్ప్లిట్ చేస్తారు ఈ కండిషన్లో. తర్వాత మరి ఆ కండిషన్లో పిల్లలు ఉండాలని చెప్పాము, ఇక్కడ పిల్లలు లేకపోతే మీరు కోసం చేయొచ్చు, దాన్ని మనం సింగిల్ మెంబర్ స్ప్లిట్ అంటాం. ఈ సింగిల్ మెంబర్ స్ప్లిట్లో చేస్తారు విడోవర్ని. పిల్లలు లేరు బట్ సింగిల్గా ఉంటున్నారు, భర్త చనిపోయాడు, ఇప్పుడు అత్త మామ భార్య భర్త ఉన్నారు, భర్త చనిపోయాడు, పిల్లలు లేరు. ఇప్పుడు ఈ భార్యకి పెన్షన్ పెట్టాలి, వితంతు పెన్షన్. ఆల్రెడీ అక్కడ ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తుంది మామగారికి కావచ్చు, అత్తగారికి కావచ్చు. మామగారికి వస్తుంది అనుకుందాం, ఓల్డ్ ఏజ్ పెన్షన్ తప్ప విడో పెన్షన్ వస్తుందా? రాదు. ఖచ్చితంగా ఇక్కడ ఏం కావాలి? సపరేట్గా చేయాలి. అప్పుడు సింగిల్ పర్సన్ స్ప్లిట్ చేయాలి, ఎందుకంటే పిల్లలు లేరు కాబట్టి. పిల్లలు ఉంటే మళ్ళీ విడోవర్ స్ప్లిట్ పైన ఆల్రెడీ ఉంది. సో ఇది సింగిల్ మెంబర్ స్ప్లిట్ అంటాం. రెండింటికి తేడా తెలుసుకోవాలి. లాస్ట్గా మ్యారేజ్ స్ప్లిట్. ఖచ్చితంగా మ్యారేజ్ స్ప్లిట్లో ఫస్ట్ వన్ నార్మల్ స్ప్లిట్ అన్నాం కదా, భార్య భర్త తల్లి తండ్రి పైన 4. సో అది ఆల్రెడీ భార్య భర్త రేషన్ కార్డులో ఉన్నప్పుడు ఆ కండిషన్, ఆల్రెడీ భార్య భర్త రేషన్ కార్డులో ఉంటే అది నార్మల్ స్ప్లిట్ అంటాం. బట్ ఇక్కడ మ్యారేజ్ స్ప్లిట్లో భార్య వాళ్ళ అమ్మ నాన్న కార్డులో ఉంటారు, భర్త వాళ్ళ అమ్మ నాన్న కార్డులో ఉంటారు. ఇప్పుడు భార్య యొక్క ఎవరైతే అమ్మ నాన్న కార్డులో ఉంచి భార్యని స్ప్లిట్ చేసి భర్త రేషన్ కార్డులోకి యాడ్ చేసి ఇప్పుడు మళ్ళీ స్ప్లిట్ చేయాలి. ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి ఖచ్చితంగా. మ్యారేజ్ స్ప్లిట్లో మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి, 2 ఆధార్లు కావాలి, ఓల్డ్ రేషన్ కార్డు, 2 రేషన్ కార్డులు పెట్టాలి. భర్త రేషన్ కార్డు పెట్టాలి, భార్య రేషన్ కార్డు, 2 వేరే రేషన్ కార్డులో ఉన్నారు కదా, ఆ 2 రేషన్ కార్డులు పెట్టాలి, 2 ఆధార్లు పెట్టాలి, మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టాలి, అప్లికేషన్ ఫామ్ పెట్టాలి. ఇది మ్యారేజ్ స్ప్లిట్. సో మనం ఎన్ని స్ప్లిట్లు తెలుసుకున్నాము? ఓవరాల్గా 5 స్ప్లిట్లు తెలుసుకున్నాము. నార్మల్ స్ప్లిట్, విడోవర్ స్ప్లిట్, డైవర్స్ స్ప్లిట్, సింగిల్ మెంబర్ స్ప్లిట్, మ్యారేజ్ స్ప్లిట్, ఇలా 5 రకాలు తెలుసుకున్నాము. డాక్యుమెంట్స్ కూడా తెలుసుకున్నాము. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జై హింద్.